ఒకప్పుడు డైనోసార్లు స్వేచ్ఛగా తిరిగే మాయా భూమిలో ది ఎంచాంటెడ్ క్రానికల్స్ అని పిలువబడే ఒక ప్రత్యేక పుస్తకం ఉంది. ఈ మాయా పుస్తకం స్నేహం, ధైర్యం మరియు వైవిధ్యం యొక్క అందం గురించి ముఖ్యమైన పాఠాలను బోధించే అద్భుతమైన సాహసానికి కీలకం. ఒక పచ్చటి మరియు శక్తివంతమైన లోయలో వివిధ ఆకారాలు, పరిమాణాలు మరియు రంగుల డైనోసార్ల సమూహం నివసించింది. వారు కలిసి ఆడుకుంటూ, మంత్రముగ్ధులను చేసే పరిసరాలను అన్వేషిస్తూ, వారి మధ్య ఉన్న సామరస్యాన్ని ఆనందిస్తూ వారి రోజులు గడిపారు. అయితే, ఒకరోజు లోయ యొక్క ప్రశాంతతను కదిలించే ఒక రహస్య సంఘటన జరిగింది. ది ఎన్చాంటెడ్ క్రానికల్స్ పేజీలను చాలా దూరం వెదజల్లుతూ ఒక శక్తివంతమైన తుఫాను భూమిని చుట్టుముట్టింది. ప్రతి పేజీలో ఒక ప్రత్యేక కథనం ఉంది, మరియు ఈ కథలు లోయలో శాంతి మరియు ఆనందాన్ని పునరుద్ధరించడానికి రహస్యాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. డైనోసార్లు చెల్లాచెదురుగా ఉన్న పేజీలను కనుగొన్నప్పుడు, కథలలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీసేందుకు తాము కలిసి పనిచేయాలని వారు గ్రహించారు. ప్రతి కథ విభిన్నమైన నైతిక పాఠాన్ని అందించింది, మరియు డైనోసార్లు తమని తాము ఆకర్షణీయమైన కథనాలకు ఆకర్షిస్తున్నాయి. సున్నితమైన తుమ్మెదతో స్నేహం చేయడం ద్వారా చీకటి భయాన్ని అధిగమించిన డైనోసార్ గురించి ఒక కథ మాట్లాడింది. నైతికత స్పష్టంగా ఉంది, నిజమైన ధైర్యం అవగాహన మరియు స్నేహం నుండి వస్తుంది. తన తోటి డైనోసార్ల బలాలు మరియు బలహీనతలను అభినందించడం నేర్చుకున్న డైనోసార్ గురించి మరొక కథ చెప్పబడింది. వైవిధ్యం తమ సంఘాన్ని మరింత బలంగా మరియు మరింత శక్తివంతం చేస్తుందని అర్థం చేసుకుంది. డైనోసార్లు కథలను చదివి పంచుకున్నప్పుడు, వారు తాదాత్మ్యం, దయ మరియు ఐక్యత యొక్క శక్తిని కనుగొన్నారు. వారి విభేదాలను స్వీకరించడం ద్వారా, వారు మరోసారి శ్రావ్యమైన మరియు మాయా భూమిని సృష్టించగలరని వారు గ్రహించారు. చివరికి, డైనోసార్లు లోయను దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించడమే కాకుండా తమలో తాము విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మాయా పుస్తకం ఇప్పుడు పూర్తయింది, వారి భాగస్వామ్య సాహసాల ద్వారా పొందిన జ్ఞానానికి చిహ్నంగా మారింది. ఈ మంత్రముగ్ధులను చేసే డైనోసార్ కథ యొక్క నైతికత ఏమిటంటే, కలిసి రావడం, వైవిధ్యాన్ని స్వీకరించడం మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం ద్వారా మనకు ఎదురయ్యే ఏవైనా సవాళ్లను అధిగమించవచ్చు. ది ఎన్చాంటెడ్ క్రానికల్స్ డైనోసార్లకు మరియు ఇప్పుడు వారి కథను విన్నవారందరికీ నిజమైన మాయాజాలం ఐక్యత, అవగాహన మరియు స్నేహం యొక్క బలం అని బోధించింది.